అందరికీ శనార్థులు రాయమల్లు రాటాక్స్లా మనం మాట్లాడుకునే మాట ఏందయ్యా ఇప్పుడు అనంటే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎల్కతుర్తిలా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఎందుకంటే 24 సంవత్సరాలను పురాగా చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఏ మాట చెప్పబోతున్నారు రేపు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పెద్ద కేసీఆర్ సార్ అని చెప్పి చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ సభ ఎట్లా ఉండబోతున్నది, ఏమేమి జరుగుతుందంటే ఏ ఒక్కరికి కూడా తక్లీఫ్ లేకుండా పకడ్బందీ ప్రణాళికలతోటి అన్ని కట్టుదిట్టమైన భద్రతల నడుమ భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇలా పదమంగా చెప్పుకునేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి గుర్తు ఏది? కారు. కార్లలో ఏ కారు? అంబేద్కర్ కారు కదా. ఆ అంబేద్కర్ కారును దగ్గర 100 అంబేద్కర్ కార్లతోని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గుర్తు కనబడేటట్టుగా 100 అంబేద్కర్ కార్లతోని పైన మైలయ్య పటాన్ చెరువు దగ్గర నుంచి దానికి హరీష్ రావు సారు జెండా ఊపి కూడా పంపించిండు. ఇక ఈ ముచ్చట్లలోనే బీఆర్ఎస్ పార్టీని ఇంకా ప్రజలకు తీసుకుపోవాలి, మనం ఏం చేయాలనుకున్నాం, ఏం చేయబోతున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా గొప్పగా మనం ఎట్లా చేయొచ్చు అనే దాని మీద మరి రేపు కేసీఆర్ సారు, కేటీ రామారావు సారు, కవిత అక్క, ఇంకా బీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకులు అందరూ ఏమేమి మాట్లాడతారు అనేది ప్రతి క్షణం తెలంగాణ పబ్లిక్ అయితే ఉత్కంఠ, తెలంగాణ పబ్లిక్ అనే కాదు పక్కపంట ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆతృతగా ఆలోచన చేస్తున్నారు. సభ ఏర్పాట్లు ఏందనేది మనం ఒక్కసారి కనుక పరిశీలన చేస్తే అయితే వేలాది మందిగా జనాలు అత్తారని చెప్పి అంచనా వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ దానికి తగ్గట్టుగానే సవలతులను కూడా ఎవరికి తక్లీఫ్ కావద్దని ఏర్పాట్లు అయితే బగ్గనే చేసింది. అయితే దగ్గర 1213 ఎకరాలల్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసింది. మొత్తం గులాబీ మయమే కనబడుతుంది రేపు, ఇది మాత్రం పక్క. ఇక అయితే వేదిక పక్కనే ఆట పాట కోసం ప్రత్యేకమైనటువంటి ఇంకో స్టేజీని కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ సభ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలకించి దగ్గర 50,000 వాహనాలు అత్తయ్యని అంచనా వేసిండ్రు. కాబట్టి పార్కింగ్ కోసం దగ్గర 1059 ఎకరాలను కేటాయింపు చేసిండ్రయ్యా. ఇక అట్లనే కాకుండా సభకొచ్చే ప్రజల కోసానికని చెప్పి 1,00,000కు పైగా కుర్చీలను ఏర్పాటు చేసిండ్రు. ఇక అట్లనే కేసీఆర్ సార్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అందరికీ కనబడేటట్టుగా పెద్ద ఎల్ఈడీలను అయితే ఏర్పాటు చేసిండ్రు. అన్ని విధాలుగా ఆలోచనలు చేసి పకడ్బందీగా స్టేజ్ నిర్మాణం అయితే చేసిండ్రు. సరే, మరి ఇలా ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయబోతున్నారో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే 1213 ఎకరాలలో రజతోత్సవ సభ ఏర్పాట్లు, 154 ఎకరాలల్లో మహాసభ ప్రాంగణం, 500 మంది కూర్చునేటట్టు ప్రజా వేదిక, 1059 ఎకరాలల్లో పార్కింగ్ ఏర్పాట్లు, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, ఇక దగ్గర 12 వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసిళ్ళు. ఇంకా పోతే 12 తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ నిర్వహణకు 2000 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఇలా పనిచేయబోతున్నారు. ఇక ఇదంతా పురాగా అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి లిస్టే. ఇక ఇందుకు గాను అసలు ఏం మాట్లాడబోతున్నాడు కేసీఆర్ సారు, కేటీ రామారావు సార్ ఏం మాట్లాడతాడు, కవితకి ఏం మాట్లాడుతుంది, హరీష్ రావు సార్ ఏం చెప్పబోతున్నాడు, మరి రేపు రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా వీళ్ళ సభ ప్రభావితం చేయబోతుందనే ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరిలా మెదులుతున్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ సార్ అధికారం కోల్పోయినప్పటి నుంచి అటు అసెంబ్లీకి కూడా రమ్మని చెప్పి ఎన్ని శతవిధాల ఇంతమంది ఛాలెంజ్లు జబర్దర్శి తొడలు కొట్టినా కూడా కేసీఆర్ సార్ 1-2 మారు పోయింది కదా, 3వ మారు పోలేదు. ఇక అనివార్య కారణాల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల దవాఖానా పాలవుడు, తర్వాత బడ్జెట్ సమావేశాలలో ఒకసారి ఏమో విజిట్ చేసిండు, తర్వాత అయితే మళ్ళా పోలేదు. ప్రతిపక్ష హోదాను కూడా ఆయన తీసుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ సార్ రావాలని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కడిగేద్దామని కంకణాలు కట్టుకొని పెద్ద పేపర్లు రెడీ చేసుకున్నారు, కానీ కేసీఆర్ సార్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఏమనుకున్నాడో, నేను పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నాను, నేను సమాధానం చెప్తే వాళ్ళు ఇన్నితోళ్ళ అని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే పోలేదు. చాలా రోజుల తర్వాత ఎక్కడ కూడా బహిరంగ సభలు కానీ, మీటింగులు కానీ, ప్రెస్ మీట్లు కూడా కేసీఆర్ సార్ పెట్టలేదు. ఎప్పుడో ఒకసారి యూనియన్లో ప్రెస్ మీట్ పెట్టిండు, దాని తర్వాత ఎక్కడ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇక అసలు బీఆర్ఎస్ సంగతికి ఒక్కసారి మనం మళ్ళీ లోపలికి పోయి చూస్తే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పురుడు పోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 25 వసంతాలు నిండినట. 2001లో ఏర్పడి 2014 రాష్ట్రాన్ని సాధించేదానిగా పుట్టినటువంటి గడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత 10 ఏళ్ల పాటు పరిపాలనను కంటిన్యూ చేసింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. అయితే 15 నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీకి అయినటువంటి ఎన్నికలలో కేవలం 2.5% ఓట్ల తేడాతో మాత్రమే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక తెలంగాణ ప్రజలే పరమావధిగా భావన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 17 నెలల సంది అద్భుతంగా ప్రతిపక్ష హోదాను అయితే కంటిన్యూ చేస్తున్నదని చెప్తున్నారు. లగచెర్ల గిరిజన రైతుల మీద కాంగ్రెస్ చేసిన దాష్టికాలకు యావత్ దేశం దృష్టికి తీసుకుపోయింది.
ఇక ఏదేమైనా త్యాగాలు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ కంటిన్యూగా ఏదో ఒక ఇష్యూ మీద కేటీ రామారావు సార్ అయితేనేమి, కవితక్కన్ అయితేనేమి, హరీష్ రావు సార్ అయితేనేమి, అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు లీడర్లు బాగానే మాట్లాడుతున్నాడు. ఏదేమైనా కూడా కేసీఆర్ సార్ ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడేటోడు కాదు. ఏదున్నా కూడా ఆయనకైనా ఆలోచన చేసుకునేటోడు. ఏదైనా కూడా డిక్టేటర్ లెక్కనే ఆయన నిర్ణయం పోయేది. కాకపోతే ఈ మధ్య కాలంలో కేసీఆర్ సార్ ధోరణి బాగా మారిందట. చాలా మంది ఆయన కలిసిన వాళ్ళు కానీ దగ్గర పడి చూసిన వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే వార్డ్ మెంబర్స్ ఏది కార్యకర్తలతో కూడా పిలిచి ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లున్నది మన పరిస్థితి, ఎట్లున్నది మన పార్టీ ఎట్లా మనం చేయాలంటే ఎట్లా మనం ప్రజలకు బాగా తీసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా దిశానిర్దేశం చేసే స్థితికి కేసీఆర్ సార్ పోయిండు. ఏదేమైనా కూడా ఇది మంచి ఆలోచన. ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తతోని కేసీఆర్ సార్ ఇట్లా మాట్లాడి ఎప్పటి నుంచో ఉండుంటే ఈ రోజు అధికారం కోల్పోయేది కాదనే వాదనలు కూడా గట్టిగా వినబడుతుంది. ఏదేమైనా కానీ రేపు జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ సార్ ఏం మాట్లాడబోతున్నాడు అన్నది మాత్రం ఎవరికి తెలియదు. రేపు మాత్రం టీఆర్పీ రేటింగ్ లో అన్ని ఛానళ్లు మొత్తం భూమి బద్దలైనట్టయితే, ఎందుకంటే ప్రతి ఒక్కరు టీవీలు ఆన్ చేసుకొని కేసీఆర్ సార్ ఎప్పుడొస్తాడా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుతారు. మరి కేసీఆర్ సార్ రేపు ఏం మాట్లాడతాడో పురాగా మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో మళ్ళీ మనకి ఏమైనా చెప్పాలనుకునే విషయాలను రాయమాలు రాటాక్స్ లో 100% పంచుకుందాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. మన ఛానల్ను ఇంతగానో ఆదరిస్తున్న మీకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువే.